చేసుకున్న పాపమే. బినామీ పేర్లతో మీ అత్తమామలు అన్నాడు పేర్లు పెడంలో అన్నీ కూడా మార్పించుకున్నావు. ఇవాళ మీ అనుయాయులు ఎవరెవరి పేరుని ఎంతెంత చేసో ఆల్రెడీ చిట్టా వెళ్ళిపోయింది. దాని మీద విచారణ జరుగుతుంది, స్టార్ట్ అవుతుంది. మొత్తం కూడా ఎక్కడెక్కడ మీ భూములు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఎంత కొట్టుకున్నావు, మీ కార్యకర్తలు ఇంకా మోసం చేయాలని ప్రయత్నం చేస్తున్నావు. నేను ఈ సందర్భంగా వైఎస్ఆర్ పార్టీ నాయకులకి కార్యకర్తలకు చెప్తా ఉన్నా, మీరు పేరునాని పట్టుకుంటే ఒక్కతోక పట్టుకుని గోదావరి ఈదినట్టే మీరు మునిగిపోతారు. ఆయన ఎట్లా మునిగిపోయాడు ఆల్రెడీ, మీరు కూడా మునిగిపోతారు. ఆయన ఏదో రకం పారిపోయి వెళ్ళి దాక్కుంటాడు ఎక్కడో చోట. అది గుర్తుపెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తూ, చేసిన పాపాలు ఎంటాడతాయి, ఎక్కడికి పోవు. మేము పనిచేసేది బందరు ప్రతిష్ట కోసం. బందర్ని ఏ రకంగా అటు ఏ కార్యక్రమాలు చేస్తే ఇప్పుడు చూస్తున్నాం, పోర్ట్ అవుతుంది. పోర్టుతో పాటు ఇన్లాండ్ వాటర్వేస్ అమరావతికి కనెక్టివిటీ చేయాలి. దానికి కావాల్సిన ప్రణాళికలు మేము తయారు చేస్తాం. మీరు ఒకటి చేయండి, నేను ఇది చేశాను చెప్పానండి. మెడికల్ కాలేజీ మేము ఆలోచన, బందర పోర్టు మేము ప్రారంభించినటువంటి కార్యక్రమాలే. ఇవాళ మీరు ఇంకా G+3 ఇళ్ళు మేము చేసిన కార్యక్రమాలే. మీరు ఏం చేశారా 5 సంవత్సరాల్లో? ఇప్పటికి 3 సార్లు చేశారు ఎమ్మెల్యేగా. మందరపట్నం కోసం మీరు ఏదన్నా చేశారా? చివరికి నిన్న ఒక సామెత చెప్పావు, నుయ్యంట నూతి పళ్ళి మీద కూర్చునేవాడంట, కొడుకెళ్ళి నూతిలో కూర్చున్నాడంట. అట్లా ఉంది. అది ఎవరి గురించి చెప్పావు, అది నీకే తగ్గుతుంది, గుర్తుపెట్టుకో. మీ నాన్నగారి గురించి అట్లా చెప్పేవాళ్ళు, తర్వాత నీ గురించి చెప్పేవాళ్ళు, నీ కొడుకు గురించి కూడా చెప్పుకుంటున్నారు. ఇంకా నీకు సిగ్గురాకపోతే ఎట్టగయ్యా? వయసు వచ్చింది, భార్య పిల్లలు ఉన్నారు. ఇంకా మీరు ఈ రకంగా చేసి బందరు ప్రతిష్టను దిగజార్చాలని ప్రయత్నం చేస్తే అది జరగదు. మేము అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో కానీ చట్ట ప్రకారం వెళ్ళమని చెప్తాం. దానివల్ల ఇవాళ మీరు రోడ్డు మీద తిరుగుతున్నారు, అది గుర్తుపెట్టుకోవాలి. లేనిపోయిన అసత్యపు ఆరోపణలు చేస్తూ మీకులాగా కక్కుర్తి పడే పనులు మేము ఎప్పుడు చేయలే. మేము ఇవాళ ఏది చేసినా బందరు పట్టణ అభివృద్ధి కోసం నిధులు తీసుకొస్తున్నాం. అభివృద్ధి కోసం గ్రామాల్లో సిమెంట్ రోడ్లు వేస్తున్నాం. ఈరోజు పెద్ద ఎత్తున రోడ్లన్నీ కూడా స్టార్ట్ చేశాం. అదేవిధంగా మున్సిపాలిటీకి నిధులు తీసుకొచ్చాం. మళ్ళీ ఇప్పుడు ఒక 77 కోట్ల రూపాయల నిధులు తీసుకొస్తా ఉన్నాం. అంటే ఈ డబ్బులు వస్తే మీరైతే కమిషన్లు కొట్టుకునే వాళ్ళు, ఆ కమిషన్లు మేము మా మీద వేయాలని నెపం చూస్తున్నారు. మీరు అసత్యపు ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు. పేర్నాని గారు గుర్తుపెట్టుకోండి. అభివృద్ధిని మున్సిపాలిటీలో మీరు ఇవాళ ఉన్నారు, మీ పాలకవర్గం ఉంది. పట్టాభి సీతారామయ్య గారి పేరు మీద ఆంధ్రా బ్యాంక్ వ్యవస్థాపకులకి ఇవాళ వరకు మీ భూములు ఇస్తాక మీకు మనసు రాట్లా. 40 కోట్ల రూపాయలు ఇవాళ మున్సిపాలిటీకి ప్రభుత్వం ఆంధ్రా బ్యాంక్కి ప్రభుత్వానికి ఇవ్వడానికి ఆంధ్రా బ్యాంక్ వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. మీరు ఎందుకని తీర్మానం చేయట్లా? ఇది దుర్మార్గం కాదా? ఇవాళ కోర్టు కూడా ఆర్డర్ ఇచ్చింది, ఇమీడియట్గా భూమి వాళ్ళకి ఇవ్వమని చెప్పి మున్సిపాలిటీకి ఇచ్చినా కూడా మీ పాలకవర్గం దానికి అబ్జెక్షన్ పెడతానే ఉన్నారు. ఖచ్చితంగా అవన్నీ కూడా మేము తీసుకెళ్తాం. ఇంకా పెద్ద ఎత్తున చేయడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ మీ వల్లే చివరికి బడ్జెట్ కూడా ఆమోదం చేయకుండా చేస్తున్నారు మున్సిపాలిటీలో. ఇవన్నీ రేపు మీకు శాపాలు అవుతాయి. ఆల్రెడీ మీకు ఆ పెద్ద శాపం తగిలి మీరు పదవి లేకుండా శాశ్వతంగా సమాధి కట్టేసుకున్నారు. మున్సిపాలిటీ కూడా రేపు రాబోయే కాలంలో ఒక్క కార్పొరేటర్ కూడా మీ పార్టీ వాళ్ళు లేకుండా చేయడానికి మీరు చేసుకుంటున్నటువంటి కార్యక్రమాలే. ఇవాళ మీరు చెప్తా ఉన్నారు ఇసుకలో దోపిడీ. అసలు ఏం మాట్లాడుతున్నావు? నీకు ఏమన్నా అర్థం ఉందా? నువ్వు పక్కనే ఉన్నట్టు గుట్క, కొంతమంది ఆ పామర్లో మాజీ ఎమ్మెల్యే, మీరందరూ కూడా ఒక బ్యాచ్గా సిండికేట్గా తయారై ఆక్షన్లు పెట్టనివ్వకుండా ఏదైతే రీచ్లు ఉన్నాయో కృష్ణానది, ఆ రీచ్లన్నీ కూడా ఇసుక కొట్టుకుంది మీరు కాదా? ఇవాళ మేము ఆక్షన్ పెట్టించాం. పారదర్శకంగా ఆక్షన్ పెట్టించి ఆక్షన్లో పాడుకుని వాళ్ళు శాండ్ గతంలో ఎంత రేటు ఉంది, ఇప్పుడు ఎంత రేటు ఉంది, గతంలో అవైలబిలిటీ ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది అవైలబిలిటీ. ఇవాళ మేము ఇవన్నీ కూడా చాలా పారదర్శకంగా చేస్తామంటే అసత్యపు ఆరోపణలు చేసి ప్రజల్ని ఏదో తప్పుదారి పట్టించాలని రా, నీకు దమ్ముంటే రుజువు చేయి.
ఎవరో తీసుకొచ్చి మరి వాళ్ళ సంకనాకిన రోజులు లేదా మీరు? వాలశెట్టి నాంచారి గారు కుమారుడు వాలశెట్టి బాబు గారు సంకనాకి ఫ్లైట్ టికెట్లు కొనిపించుకుని టికెట్ల కోసం ఢిల్లీకి వెళ్ళినటువంటి రోజులు గుర్తులేవా పేరు నాని గారు మీకు? సిగ్గు లేకుండా మీకు ఇవాళ మీరు మాట్లాడుతూ ఉన్నారు అతని ద్వారా ఏదో డబ్బులు వస్తున్నాయని చెప్పి. పిచ్చి పిచ్చి మాట్లాడటానికి అర్థం ఉండాలి కదా. ఇవాళ మీరు అంటా ఉన్నారు ముడా భూముల్లో మట్టి కొట్టారండి. మొత్తం గూగుల్ మ్యాపుల్లో తెప్పిస్తున్నాం, కొన్ని తెప్పించాం ఆల్రెడీ. ఎవరి సమయంలో ఎంతెంత లోతులు తవ్వారు, మీరు ఎంత తవ్వారు, మీ షాడో ఎంత తవ్వారు, మీ గ్రామ నాయకులు ఎంత తవ్వారు, మొత్తం వివరాలు తెప్పిద్దాం. చర్చించడానికి సిద్ధంగా ఉన్నావు నువ్వు? నీకు దమ్ముందా? మొత్తం గూగుల్ మ్యాప్స్లో ఉన్నాయి ఎవరి సమయంలో ఎవరు మట్టి కొట్టారనేది. తప్పుడు ఆరోపణలు చేసి తప్పుడు మాటలు మాట్లాడుతూ ఈ రకమైన కార్యక్రమాలు చేయటం చాలా సిగ్గుచేటు. చాలా అవకాశాలను ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలని మేము ప్రయత్నం చేస్తామంటే తప్పుడు ఆరోపణలు చేసి తప్పుడు కార్యక్రమాలు చేసి ప్రజలను తప్పుదారి పట్టించాలని అవాస్తవ విషయాలని కూడా మాట్లాడుతూ ఇవాళ వాళ్ళందరికీ న్యాయం చేస్తాం. మేము వాళ్ళందరితో కూడా మాట్లాడాను. నేను డిగ్రీలు చదువుకున్న వాళ్ళని కూడా తీసుకెళ్ళి బడ్డీ కొట్లో కూర్చోబెడుతున్నటువంటి చరిత్ర మీది. వాళ్ళని ఏసీ రూముల్లో కూర్చోబెట్టి ఉద్యోగాలు చేసే బాధ్యత మేము తీసుకున్నామని కూడా తెలియజేస్తాం. మీకులాగా ఏ రకంగా మీ కార్యకర్తలను దోపిడీ చేయాలా ఇలాంటి కార్యక్రమాలు మీరు చేశారు. అటువంటి మంగినపూడిలో ఒక బీచ్ ఫెస్టివల్ అనేది భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా జరగనంత అతి గొప్పగా కని విని ఎరుగని రీతిలో ఇవాళ భారతదేశంలో ఒక ప్రధానమైనటువంటి ఒక ఈవెంట్గా ఇవాళ మొన్న జరిగినటువంటి మసులా బీచ్ ఫెస్ట్ నిలబడింది. ఇవాళ నువ్వు చెప్తా ఉన్నావు అయిపోయింది ఇప్పుడు ఏముంది తర్వాత అంటావు. ఇవాళ దాన్ని ఒక టూరిజం స్పాట్ కింద తయారు చేయాలి. ఆ టూరిజం స్పాట్ కింద రేపు నేను ఆల్రెడీ ముందే చెప్పాను మీకు, ప్రతిరోజు అక్కడ కొన్ని వేల మంది రాబోతూ ఉన్నారు, కొన్ని వేల కోట్ల ఇన్వెస్ట్మెంట్ రాబోతూ ఉన్నాయి. దానికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా మనం తయారు చేస్తున్నాం. ఒక ప్రణాళికాబద్ధంగానే మేము ముందుకు వెళ్తున్నాం. అంత ఖర్చు అయిపోయింది ఇంత ఖర్చు అయిపోయింది అన్నారు. మీరు ఏదన్నా ఒక కార్యక్రమం చేశారు ఆ బీచ్లో? ఆ రోజున 5 కోట్ల రూపాయలు పెట్టి ఎన్ఆర్జీఎస్లో పెట్టించి దగ్గర 3.5-4 కోట్లు పెట్టి మట్టి పొడిపించాం. 5 కోట్ల రూపాయలతో వాళ్ళు ఇంటర్నల్ రోడ్స్ వేయించాం. మళ్ళీ 10 కోట్లు తీసుకొస్తే దాన్ని మీరు ఉపయోగించుకోలేకపోయారు. ఇవాళ మళ్ళీ మేము దాన్ని ఒక వైభవాన్ని తీసుకురావడానికి ఒక ఐకానిక్ స్ట్రక్చర్ తయారు చేసాం. అలాగే అక్కడ ఒక 100 ఫీట్ ఫ్లాగ్ ఏర్పాటు చేయించాం. దాదాపు 15 నుంచి 20 లక్షల మంది ప్రజలు 4 రోజుల పాటు అక్కడికి విచ్చేశారు. వచ్చిన వాళ్ళందరూ కూడా ఇంత అద్భుతంగా చేశారని వాళ్ళు చెప్తా ఉంటే కనీసం దాని గురించి